కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ లోకం తీరు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అనగా అనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురి వారపు సంతకు తన కుమారుడు శేఖర్ను తీసుకుని బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు సామగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకెళ్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లాడిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు. దీంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వు కుర్రోడు అయ్యుండి ఎంచక్క గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు, నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకుని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురయ్యి, చూడు ఆ వ్యక్తి నిర్వాకం, వయసులో పెద్దవాడయ్యి ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు, పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరూ గాడిద మీద కూర్చుని ముందుకు సాగుతున్నారు. మీకసలు మానవత్వం ఉందా? ఇద్దరూ కలిసి గాడిదని చంపేసేలా ఉన్నారే అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొందరు పాదచారులు. అయ్యో, నిజమే కదా, గాడిద ఇద్దరు నెల మోయగలదు అనుకుని తండ్రి కొడుకులు ఇద్దరూ దాని మీద నుంచి కిందకి దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చుండబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదని మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ల దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది కదా అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు. మీరింతవరకు లోకం తీరు కథ విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం ఈనాడు నుంచి సేకరించడమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి.